ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రేమించే హృదయం, స్పందించే మనస్సు, పనిచేసే చేతులు, ఈ మూడు కలగలిసిన కారుణ్యమూర్తులు అనంత ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఈ చిరు ప్రయత్నమే మా స్ఫూర్తి కార్యక్రమం. ఆనాడు నవభారత నిర్మాణం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలనే త్యాగం చేసి చరిత్రలో నిలిచారు. నేడు నవ సమాజ నిర్మాణం కోసం మరెందరో మానవతావాదులు వివిధ రంగాల్లో రాణిస్తూనే తమదైన శైలిలో ప్రజల పట్ల స్పందిస్తూ వారి సేవలో ముందుకు సాగుతున్నారు. నిజాయితీ, నిబద్ధతలకు నిలువెత్తు రూపాలుగా నిలుస్తూ సాటి మనిషికి సహాయపడాలనే నిర్మల హృదయంతో జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తుల జీవితాలను భావితరాలకు పరిచయం చేసే ఈ మహత్తర కార్యక్రమమే ఈ స్ఫూర్తి. అనురాగం పంచేది అమ్మ, జీవితం నేర్పేది నాన్న. ఒకరు వెన్నుముద్దలందిస్తే మరొకరు వెన్నుదన్నగా నిలబడి భవితకు బాటలు వేస్తారు. తల్లిదండ్రులు కొవ్వొత్తిలా కరిగి మన జీవితాల్లో వెలుగులు నింపుతారు. కన్నబిడ్డల్ని బరువనుకోకుండా ఎత్తుకుని తిరుగుతారు. కాని ఇప్పుడు వారే బిడ్డలకు బరువవుతున్నారు. చిన్నప్పుడు ఆపద ఎదురైతే అమ్మ అని, కష్టమొస్తే అబ్బా అని అంటాం. పెద్దయ్యాక కొందరు అమ్మను కనిపెట్టుకోవాలంటే అమ్మో అని, నాన్నను పోషించాలంటే బాబోయ్ అని అనేస్తున్నారు. కనిపించిన వాళ్ళను కనిపించినంత దూరంగా ఉంచుతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న వారి కళ్ళల్లో కన్నీళ్లు నింపుతున్నారు. ఒకవైపు పింఛన్ సొమ్ము తెస్తేనే ఇంటికి రమ్మని చెప్పే కొడుకు, మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని పట్టించుకుని సుపుత్రులు. తల్లి ఆస్తిని ఉపయోగించుకుంటూ ఖర్చులకు కూడా చిల్లి గవ్వ ఇవ్వని కుమారులు. ఎప్పుడూ ఒకచోటేనా, నెలకొక కొడుకు ఇంట్లో ఉండొచ్చుగా అంటూ కోడళ్ల చీదరింపులు. పలు చోట్ల తల్లిదండ్రుల ఆస్తిని తీసుకుని వారిని నడి రోడ్డున వదిలేసిన సంఘటనలు కోకొల్లుగా ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కొడుకులు, కోడళ్లు చాలా వరకు దూరంగా ఉంచుతున్నారు. ఆ కారణంగా జన్మనిచ్చిన వారు పట్టెడన్నానికి కూడా నోచుకోవటం లేదు. ముసలి వయసులో అక్కున చేర్చుకోవాల్సిన హృదయాలు పాషాణమవుతున్నాయి. ఆప్యాయత పంచాల్సిన సమయంలో మానవత్వం మరచి తల్లిదండ్రులను వేదన పడేస్తూ ఉండటంతో పండుటాకులు వెలవెల్లాడుతున్నాయి. పెద్దలు మన జాతి సంపద అని గ్రహించాల్సిన వారసులే వారిని కాలదన్నేస్తున్నారు. ఏం పేరుమా? లక్ష్మీదేవి, నారాయణ రెడ్డి నా భర్త. అవునా? భార్యాభర్త ఇక్కడే ఉన్నారా? ఏమ్మా మీ కొడుకులు కోడళ్ళు ఎవరు చూడలేదా? కొడుకు ఒకడే కొడుకు, ఒక బిడ్డ ఉంటే ధర్మారం ఇచ్చినాం. ఈ కొడుకు చూడలేదు సార్. వాళ్ళ ఆయన చాలా చండాలంగా ఉంటే ఈయన ఇటుకి చేరుకొని 3 సంవత్సరాలు అయింది సార్. వీటికి ఎవరు రమ్మన్నారు మీకు? బాబాయ్ అమ్మ, బాపనాయమ్మ, రవితేది ఇలా అనంతపురంలో బాలకుమార్ దగ్గర రవితేది బాపనాయమ్మ, ఆ అమ్మ మాకు సాయం చేసింది సార్. వీటికి రమ్మని వీళ్ళు బాగానే చూస్తున్నారా? వాళ్ళ కొడుకులు కొద్ది ఎక్కువ సార్, సేవ చేసే అంత చూసుకుంటున్నారు సార్. మాకు ఎవరెవరు? కృష్ణారెడ్డి, దేవి భార్య ఎంత బాగా చూసుకుంటున్నారు, అంత బాగా చూసుకుంటున్నారు. మేము చేత నేను సేవ చేస్తాను, అన్నం చేస్తాడా, అన్ని పెడతాడా. మీ ఆస్తిపాస్తులు ఏం లేవు మీకు? అంత కొడుకుని లేదా ఎట్లా వస్తుంది? ఇంకా వాటి చూడలే, మాకు పెట్టలే. అవునా? అన్ని అమ్ముకొని డోని పోయినాడు. డోన్లో ఉండాలి. ఇప్పుడు అనంతపురంలో కూడా లేరు? డోన్లో ఉన్నారా? డోన్లో ఉంటాడు. సరే సరే. మీరు ఎన్నాళ్ళు వచ్చి? 3 సంవత్సరాలు. 3 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారా? ఇక్కడనే ఉండా. బాగానే చూసుకుంటారా? బాగా చూసుకుంటున్నారు. భోజనం బాగా పెడతారా? భోజనం బాగా పెడతారు. పద్దన టిఫన్, ఇడ్లీ, దోశ, పూరి, జొన్న రొట్టి, రాగి దోశ అన్నీ చేసి పెడతాం సార్. నేనే బాగా చేసి పెడతాను అందరికి. అవునా? మీరే వంట చేస్తారు? నేనే వంట చేసి అందరికి బాగా పెడుతున్నాను. అందరికి భోనాడు, పొంగలు అంతా టిఫిన్, 10 ఏదో టిఫిన్, మళ్ళీ పప్పు, అన్నం,
గుడ్డలు ఇస్తారా? గుడ్డలు బాగా దండికి ఇస్తారు సార్. ఆ, అందరికి తెస్తాను, అందరికి తెస్తాను. సరే. ఇంట్లో ఆ. ఇటువంటి దేవుడు అనుకున్నాం మేము. అవునా? సరే. మా పుట్టాల్సి మా కొడుకులు ఏం చేయాలా, అంత సాకి అంత పెట్టి ఏం చేయాలా చెప్పు. సరే. భలే బాగా చూసుకుంటున్నాడు. సరే. కంటి ఆపరేషన్ చేపించినాడు. ఆ. కాలు ఇరిగింటే రాడ్ వేపించింది. మీరు 5,000 పెట్టి రాడ్డు తీసేపించినాడు ఆ. ఆనంద్ సార్ దగ్గర. ఉమ్. బాగా చూసుకుంటున్నాడు సార్. సరే. మా ఆయన కంటి ఆపరేషన్ చేపించినాడు. మాట్లాడతాలి అతనితో. అనంతపురం నుండి వచ్చి అనంతపురమా? బంధువులు ఎవరు లేరవా అనంతపురంలో? ఉమ్. ఆ. కొడుకులు బిడ్డలు ఉన్నారు, కొడుకు బిడ్డ ఉన్నారు. ఆ. ఉమ్. వాళ్ళే వదిలేరా లేకపోతే మీరు వచ్చారా? వాళ్ళకి 4 బాగా కొడతా అంటే వచ్చేసిన సార్. అవునా? ఎన్నాళ్ళ మీరు వచ్చి? వచ్చి 8 నెలలు అవుతాను సార్. 8 నెలలు అవుతాను. ఇక్కడే ఉన్నారా? ఆహా. సరే. బాగానే చూసుకుంటారా? బాగా చూసుకుంటాను సార్. మాకేం కదవలేదు. బాగా బట్ట బాగా బాగా చూసుకుంటాను. అట్టుకోపోయినాడు. పోలీసు వాళ్ళు చూసి వచ్చి కట్టేసి అప్పుడు పేరేం పేరువా? నరసమ్మ కృష్ణారెడ్డి ఏమవుతాడు నీకు? కొడుకు. కొడుకా? దేవి వాళ్ళే వాళ్ళే. వాళ్ళిద్దరే నడుపుతున్నారా? ఇద్దరు నడుపుతున్నారు వాళ్ళే. ఏమేం చేస్తారు ఇక్కడ? అన్నీ చేస్తున్నారు. 14 లేతంటే పనులు, అలా పప్పు అన్నం ఇలా ఆయమ్మ కలిసి చేస్తారు. దేవిని ఆయమ్మ కలిసి చేస్తారు. బాగా దేవికి 14 లేతానే వాళ్ళందరికీ నీళ్లు పోసేది, బట్టలు పిచ్చేది అన్నీ సరిపోతుంది. ఆయమ్మ కలిసి చేస్తుంది. ఇంత చేసి పెడుతుంది. కృష్ణారెడ్డి ఏమేమి చేస్తాడు? కృష్ణారెడ్డి ఇంట్లో ఇంత చెప్పు వాళ్ళకి సేవలు చేస్తాడు, పోతాడు టౌన్కి. ఇంకంతా ఏం చేస్తాడు సార్? ఇంకా ఏం చేసేది ఇతడే. ఎట్లా తెచ్చేస్తాడు, మా ఎట్లా మీద వండుకొని తింటాను. వీళ్ళందరికీ తిండి అవన్నీ పెడుతున్నారు కదా, ఎట్లా తెచ్చి పెడతా అన్నాడు. ఇస్తాడు నీ ఎట్లా వాళ్ళ తెస్తా అన్నాడు, ఇస్తా అన్నాడు, చేసి పెడతాను అంతే. నీకు ఎట్లుంది నీ కొడుకు క్వాలిటీ ఇట్లా చేస్తా? నాకేం బంగారు అక్కడ సమ్మరంగా ఉంది సార్. బాగా చేస్తాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. మా సార్ అదే సార్ నాకు మంచి పేరు చుట్టుపట్టి అంత లెక్క పేరే బాగా చెప్తున్నాడు. సరే సరే. ఇలా ఏ దిక్కుకు నొచ్చుకొని అనాథ వృద్ధుల పాలిట ఆపత్బంధుడుగా నిలుస్తున్నాడు మన అనంతపురం జిల్లాకు చెందిన కాట్నీ కాలువ కృష్ణారెడ్డి. బిడ్డల నిరాదరణకు గురై రోడ్డున పడ్డ వృద్ధులను తన అక్కున చేర్చుకుని వారికి సుపరిచర్యలు చేసే క్రమంలో కాట్నీ కాలువ గ్రామంలో ఆశ్రయ అనే పేరుతో వృద్ధుల అనాథాశ్రమాన్ని నెలకొల్పారు. తాను వికలాంగుడైన కటిక దారిద్ర్యంలో ఉన్న అనాథ వృద్ధులకు నీడ కల్పించే విషయంలో తనకు తానే అంకితమవుతున్నాడు. రక్తం ఒడుతున్న గాయాలతో బాధపడుతున్న వారిని అనేక మంది కన్నెత్తైనా చూడ్డానికి సాహసించరు. అయితే పరిమళించిన మానవత్వంతో సేవకు ప్రతిరూపంగా నిలిచిన కృష్ణారెడ్డి వృద్ధులు అనాథలంటే ప్రాణమిస్తాడు. తనకున్నదంతా దారబోస్తూ అనాథల పాలిట ఆశ్రయమై అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాను అంగవైకల్యాన్ని అనుభవిస్తూ బుద్ధిమాంద్యం గల పిల్లలకు తండ్రిగా వ్యక్తిగతంగా పుట్టెడు కష్టాలు పట్టి పీడుస్తున్న దీన జనసేవకు పర్యాయపదంగా నిలుస్తున్న కృష్ణారెడ్డి నేటి యువతకు రోల్ మోడల్ అని చెప్పాలి. కాట్నీ కాలువ కృష్ణారెడ్డి వికలాంగుడైన చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో సేవారంగాన్ని తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నాడు. అకుర్ణిత దీక్ష సామాజిక సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ఎందరో వృద్ధులకు ఆసరా కల్పిస్తూ వారి జీవితాలకు భరోసానిస్తున్నాడు. చీకటిలో మగ్గిపోయిన ఎంతో మంది అనాథల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ಮನೆಯಲ್ಲಿ ನಮ್ಮನೆ ಕೊಡಗು ಕರ್ನಾಟಕ ಕೊಡಗದಲ್ಲಿ ಮಾಯಮಡಿ ಜಿಲ್ಲೆಯ ಅಲ್ಲಿ ಮಾಯಮಡಿ ಜಿಲ್ಲೆಯ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಕಾರಕರ ತೋಟ ಅಂತ ಒಂದು ತೋಟ ಅದು ನಮ್ಮದು ನಾವಿರೋದು. ಅಲ್ಲಿಂದ ನಾನು ತಲೆ ಕೆಟ್ಟೋಗಿ ಬಂದ್ಬಿಟ್ಟೆ.
ಈಗ ಹೋಗಕ್ಕೆ ನನ್ನ ಹತ್ರ ದುಡ್ಡಿಲ್ಲ. ಈಗ ಅಮ್ಮ ಅಪ್ಪ ಯಾರೇನು? ಎಲ್ಲ ಇದ್ದಾರೆ, ಎಲ್ಲ ನನಗೆ ಇದ್ದಾರೆ. ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ತಾರೆ. ఎన్నాళ్ళు ఎవడ 2 నెలలు నిన్ననే తల కట్టిపోయి ಬಂದ್ಬಿಟ್ಟ. ಯಾವಾಗ ಬಂದೆ ನೀ ಇಲ್ಲಿಗೆ? ಯಾವಾಗಲೂ ಬಂದೆ, 1 ವಾರ ಆಯ್ತು. ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಡ್ತಾರೆ ನೀ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ? ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊತಾರೆ. ನೀನು ಅಮ್ಮ ಅಲ್ಲಿ ಯಾರು ಬರಲಿ? ಬರ್ತಾರೆ. ಅವ್ರಿಗೂ ಇವ್ರು ಗೊತ್ತಿಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಕರ್ನಾಟಕ ಮಾತ್ರ ಗೊತ್ತಿರೋದು ಅವ್ರಿಗೆ, ಇದೆಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ಅವ್ರಿಗೆ. సార్ తాడిపత్ర కొడుకులు వాళ్ళు ఎవరు లేరా నీకు? చెప్పకూడదు. ఏమట్లా? వాడే నాన్న పెట్టదు. కొడుకులు ఏదన్నా అంటే వాళ్ళు కొడితే సరే మేమే వచ్చి ఎన్నాళ్ళు ఇటుకు వచ్చి? 2 ఏళ్ళు. 2 ఏళ్ళు అయిందా? ఏం పేరు నీ పేరు? పుల్లారెడ్డి. పుల్లారెడ్డి. తాడిపత్రి నుంచి ఇంత దూరం వచ్చినావా? కృష్ణారెడ్డి ఎట్లా తెలుసు నీకు? అది ఎవరో చెప్పింది కట్టే కలవాలో ఆశ్రమం నెట్టి వచ్చి. అవునా? బాగానే చూసుకుంటారా? బాగా చూసుకొని బాగా చూసుకుంటా అనుకుని 2 ఏళ్ళ నుంచి ఉండేది. కొడుకు వచ్చి పిలిచిన పోలే. అవునా? పొద్దునైనా మీ కొడుకుల కాడికి నాకు ఈ కొడుకే బాగుంటాడు చెప్పి ఇన్నేళ్ళు వస్తాను. ఈడే ఉండవు, బాగా చూసుకుంటారు కదా? బాగా చూసుకుంటాను. గుడ్డలు భోజనం కొల్లకు గుడ్డలు ఇచ్చింది. సరే సరే. నాకు టిఫన్ వాడినాము. సరే. అట్లనే 6 గంటలకు కాపీ ఇస్తారు. అలా ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు ఇస్తూ అంటారు. మేము చూసుకుంటూ చేసుకుంటూ ఉంటాం. సరే సరే సరే. ఎవరు లేరా? ఇల్లూరులో ఎట్లున్నారు మీరు? ఉంటారు కదా బంధువులు? చూసుకోలేదా? ఇక్కడ ఎన్నాళ్ళు వచ్చి మీరు? అవునా? ఇక్కడ బాగా చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటా సార్. సరే. షుగర్ ఎక్కువ ఉంది సార్, నాకు ఆరోగ్యం బాగా షుగర్ ఎక్కువ ఉంది. 500 వచ్చిందంటే ఇప్పుడు 400 వచ్చింది. తగ్గింది? తగ్గింది. పొద్దున సాయంత్రం షుగర్ తెచ్చుకుని 40 మందులు అయితే పెద్ద హాస్పిటల్ తెచ్చుకుంటాం. సరే సరే. వీడంతా బాగా చూస్తున్నారు కదా? కాట్ని కాల్వ కృష్ణారెడ్డి, ఆయన భార్య దేవి అనాథల పాలిట తల్లిదండ్రులుగా ఉంటూ 12 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అనాథలకు షేవింగ్, కటింగులతో పాటు తామే స్వయంగా స్నానం చేయించి కన్న బిడ్డలుగా చూసుకుంటున్నారు. ఇలా కృష్ణారెడ్డి తన బంధువులకు, మిత్రులకు, తోటి గ్రామస్తులకు సామాజిక సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నాడు. కూడు, గూడు, గుడ్డ, వెచ్చ లేకుండా ఎవ్వరూ ఉండకూడదనే ఉద్దేశంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అనాథల కోసం కాట్ని కాల్వ కృష్ణారెడ్డి తన జీవితాన్నే అంకితం చేస్తున్నాడు. ఒకరిద్దరికి 3 పూటల భోజనం, కట్టుకోవడానికి దుస్తులు, అనారోగ్య బారిన పడితే వైద్య సదుపాయం, ఇలా వారి సపర్యలకు ప్రస్తుత రోజుల్లో ఎంత ఖర్చవుతుందో మనకు తెలియంది కాదు. ఇక 30 మంది అనాథ వృద్ధులకు ఏ లోటు రాకుండా పోషించడం ఎంతటి ఖర్చుతో కూడుకున్నదో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే. ఇలాంటి బృహత్తర కార్యక్రమాల్ని మానవీయ కోణంతో ఆదరించి మనసున్న మహారాజులందరూ స్పందించి వస్తు ధనరూపేణ ఆశ్రయ అనాథ ఆశ్రమం సహాయ నిధికి సహకరించాలని కృష్ణారెడ్డి దంపతులు కోరుకుంటున్నారు. ಆಶಾವತಿ ಯಾಕೆ ಇಲ್ಲಿ ಬರ್ತೀನಿ? ಯಾತಕಂದ್ರೆ ಬಳಗಗಳಿದ್ರು ಅವರು ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಸೇರಿದ್ದಾರೆ.
ಇಲ್ಲಿ ಯಾವಾಗ ಬರ್ತಾರೆ ಗೊತ್ತಿಲ್ಲ ಇಲ್ಲಿಗೆ. ಬರ್ತಾ ಇರ್ತಾರೆ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. ಇಲ್ಲಿಗೆ ಬಂದಾಗ್ಲಿಂದ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ, ಈಗ ಬಂದಿದೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಅವರಿಬ್ರು ಕರ್ಕೊಂಡು ಬಂದ್ರು. ಎಲ್ಲಿಂದ ಕರ್ಕೊಂಡು ಬರ್ತೀರಿ ನೀನು ಇಲ್ಲಿಗೆ? ಅಲ್ಲಿಗೆ ಇದು ಪೆನ್ಷನ್ ಕೊಡ್ತಾ ಇದ್ರಲ್ಲ, ಪೆನ್ಷನ್ ಕೊಡ್ತಾ ಇದ್ರಂತೆ ಮೂರವಾಲ್ಡು, ಅದು ಕೊಡ್ತಾ ಇದ್ರು. ನಿಮ್ಮ ಮನೆಗೆ ಅಲ್ಲಿ? ನಿಮ್ಮ ಮನೆಗೆ ಇಲ್ಲಿ? ಅಲ್ಲಿ ತಿಲಕ್ ರೋಡು ಮನೆಯಲ್ಲಿ ಬಾಡಿಗೆಲಿಕ್ಕಿದ್ದೆ. ಇನ್ನು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೆ. ಇದು ಹಿಂಗೆ ಏರ್ತೀನಿ ಮತ್ತೆ ಎಲ್ಲೋ ಕೈನೆಲ್ಲ ಆಗ್ದಿಂದ ಆಗೈತೆ. గట్టిగా చెప్పు. ఎవరు ఎన్నాళ్ళు అయిపోతే మీరు వచ్చి? చాలా రోజులు అయిందా? భోజనం బాగానే పెడుతున్నారా ఈ ఆశ్రమంలో? ఎవరు మిమ్మల్ని పిలుచుకొచ్చిందే? అవునా? కృష్ణారెడ్డి బాగా మీకు సేవలు చేస్తానాడా? రామరెడ్డి సార్. ఇక్కడ చూడు, రామరెడ్డి. రామరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ముక్తాపురం నుంచి, కనగానపల్లి మండలం ముక్తాపురం. ముక్తాపురం. ఎవరు లేరా వెనక ముందు? ఎవరు లేరా? కొడుకులు ఇద్దరు ఉంటారు సార్. అన్నం పెట్టు, వాళ్ళ కోడలు సరిగా అన్నం పెట్టు. దానికి అడిగితే కృష్ణారెడ్డి దాటి ఇటుకు వచ్చి చేరుకుంది. అవునా? 13 నెలలు అయింది. అవునా? బాగానే చూసుకుంటారా? బాగా చూసుకుంటారు సార్. కొడుకులే అవసరంలే, అయిపోయి కొడుకు అనుకున్నాం. ఏమేం చేస్తారు మీకు ఇక్కడ? 18వ నాడు ఉప్మా చేశారు, దోశ, ఇడ్లీ, పొంగలు. అవునా? 3 పూట్ల పెడతారా? 3 పూటలు గుడ్డలు ఇస్తున్నారా? గుడ్డలు. సరే సరే. ఎక్కడి నుంచి వచ్చారు? మా తమ్ముడు తీసుకొచ్చారు సార్. తమ్ముడు తెచ్చారా? పిల్లలు ఎవరు లేదు సార్, లేదు కాలేదు. ఆయన లేరు, చనిపోయినారు. అందుకే ఇక్కడ తెచ్చి మేడం పడిపోతుంది, ఎవరు లేదు దిక్కు తెలుస్తుంది, ఇక్కడ తెచ్చిచ్చాడు మా తమ్ముడు. అవునా? ఎన్నాళ్ళ మీరు వచ్చి? 1.5 సంవత్సరం అయితే ఇక్కడే ఉన్నారా అప్పటి నుంచి? ఇక్కడే బాగా చూస్తారు. ఏమేం చేస్తారు? అన్నీ సంగటి, రొట్టె, మరి ఉప్మా అన్నీ చేస్తారు సార్. దోశ, ఇడ్లీ అన్నీ ఏది కావాలంటే అది చేస్తారు మాకు. అవునా? గుడ్డలన్నీ ఇస్తారా? ఇస్తారని సార్, వాళ్ళు ఇచ్చినట్టు ఇస్తారు వాళ్ళే. సరే సరే. అర్థాంతరంగా కాలం చెల్లుతున్న అనాథ శవాలకు సొంత మనుషులకు చేసినట్టుగానే తానే దహన సంస్కారాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు కృష్ణారెడ్డి దాదాపు 60 మంది దిక్కులేని శవాలకు తానే అంతిమ సంస్కారాలు జరిపించాడు. ఆయన చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమంలోనూ ఆయన సతీమణి దేవి సహకారం కూడా చాలా ఉంది. అంతేకాదు, కృష్ణారెడ్డి రక్తం బి నెగిటివ్ గ్రూప్ కు చెందినవి కావడంతో ఇప్పటి వరకు 44 సార్లు తన రక్తాన్ని దానం చేసి కులం, మతం, ప్రాంతం, భాష లాంటి విభేదాలు లేకుండా అనేక మందిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాడు. కృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రాథమిక వైద్యానికి సరిపడా మెడికల్ కిట్ను వెంట తీసుకుని వెళ్తుంటాడు. ఎక్కడ వృద్ధులు, అనాథులు గాయాలతో కనబడినా వారికి వెంటనే సపర్యలు చేయటం ప్రారంభిస్తాడు. పెద్దలు మిగిల్చిన ఆస్తినంతా అనాథ వృద్ధుల కోసం దారపోస్తూ ప్రస్తుతం 30 మంది వృద్ధులకు ఆపన్నహస్తం అందిస్తున్నాడు. తన జీవిత చరమాంకం వరకు చేతనైనంత మంది అనాథలకు ఆశ్రయం ఇవ్వాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం కృష్ణారెడ్డి నిర్వహిస్తున్న ఆశ్రయ అనాథాశ్రమం ఖర్చు నెలకు 50,000 రూపాయల దాకా ఉంటుంది. తోడ పుట్టినవారు, కడుపున పుట్టినవారి నిర్లక్ష్యం కారణంగా కనీసం ఆకలి అని కూడా చెప్పుకోలేని అభాగ్యులు ఎందరికో కడుపు నిండా భోజనం పెడుతున్నాడు మన కృష్ణారెడ్డి. నా పేరు వై కృష్ణారెడ్డి. అనంతపురం రూరల్ మండలం, అనంతపురం జిల్లా, కాటిగాని కాలువ గ్రామము. నేను గత 2000 సంవత్సరం నుంచి నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను.
ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసి కొన్ని సన్నివేశాలు చూసి కొద్దిగా బాధాకరం అనిపించి ఈ సర్వీస్ చేస్తాను. నేను ముందుగా ఖర్చు లేని సర్వీస్ చేస్తా అంటే నా బండికి ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్ పెట్టుకొని 2 ప్యాంటు 2 నైటీలు మెడికల్ కిట్టు ట్రిమ్మరు కత్తిరిని ఇట్లా పెట్టుకొని తిరుగుతా అంటే అట్లా సర్వీస్ చేసుకుంటా కొన్ని సన్నివేశాలు నడులేని స్థితిలో ఉండి గాయాలు పురులు పడి ఇట్లా ఉండే వాళ్ళకి మనం అక్కడే స్నానం చేయించి కటింగ్ చేయించి వాళ్ళకి అక్కడే బట్టలు మార్చి అక్కడే వదిలేస్తాం అంటే మేము వాళ్ళకి అన్నం పెట్టి ఇంకా మనం వీళ్ళకి న్యాయం చేయలేమని అట్లా ఉద్దేశంతో నా భార్యని అడిగి ఇట్లా కొంతమందిని ఒక 2-3 మనం ఆశ్రమం చేసి చేద్దాం అనుకుంటుంది. అలాగే కొన్ని ఆమె ఒప్పుకుంది. కొన్ని సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఇట్లా ఆశ్రమం పెట్టాలని 2-3 సార్లు స్థలాలు అడిగితే ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు. మా నాన్నగారు నల్లగారి స్థలం ఆధ్వర్యంలోనే చిన్న 30 సెంట్లలో ఒక షెడ్ ఏర్పాటు చేసినాం. దానికి కొద్దిగా పైన తక్కువ అయినా నా ఇల్లు అమ్మేసి మేము అక్కడ పెట్టినాము. మీరు ఏమైనా చదువుకున్నారా? నేను డిగ్రీ చదువుకున్నా సార్. మీ భార్య? నా భార్య ఏం చదువుకోలేదు సార్. చదువుకోకున్నా కానీ ఆమె మీదే మెయిన్ పాత్ర. సరే, ఇప్పుడు ఈ అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు కదా, మీకు ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి? ప్రతిదీ మేము ఇంత ధైర్యంగా ఇట్లా చేస్తున్నామంటే ప్రతి ఒక్కటి దాతలైతే మా పైన నమ్మకంతో భలే స్పందించినారు. మేమైతే ఎవరిని అడగలే, డబ్బు రూపం కానీ ఏం అడగలే. కొద్దిగా మధ్యలో షెడ్ కూడా నిలబడిపోయింటే మా ఇల్లు 4.5 లక్షలకి ఇల్లు అమ్మేసి మేము కూడా షెడ్లోనే జీవనం సాగిస్తున్నాము. మామూలుగా నేను కానీ నా భార్య కానీ మా కుటుంబం అంతా, నా కొడుకులు 2 మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ పిల్లలు, మా అమ్మ, నా కొడుకులు, మా భార్య, మేము మొత్తం సమాజ సేవలోనే చేద్దాం. జీవితంలో ఏందో ఒకటి చేసి మరణించాలనే నా కోరికతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా ఉందా? గవర్నమెంట్ సపోర్ట్ ఏం లేదు. మా దగ్గర అంతా అన్నోన్ పర్సన్స్, రైల్వే స్టేషన్లో పడిపోయిన వాళ్ళు, బస్ స్టాండ్లో పడిపోయిన వాళ్ళు, ఇక్కడ చెరువుకట్ట పైన టెంపుల్ దగ్గర పడిపోయిన వాళ్ళు, ఇట్లా వాళ్ళందరినీ తీసుకున్నాం. కనీసం ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏంటివే కానీ లేవు. ఎక్కడెక్కడి నుంచి వచ్చింటారు వీళ్ళంతా మెదక్ డిస్టిక్ వాళ్ళు 2 ఉన్నారు, నారాయణ ఖేడ్ దగ్గర 1 ఉన్నారు, మామూలుగా బంగ్లాదేశ్ నుండి 1 వచ్చినారు, తమిళనాడు నుండి 2 వచ్చినారు, కర్ణాటక నుండి 1 వచ్చినారు, ఇట్లా రాయదుర్గం. వీళ్ళందరినీ మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? మామూలుగా ఈ కళ్యాణదుర్గం జడ్జి మేడం శైలజ గారు ఒక 25 మందిని బట్టలు లేకుండా తిరిగే వాళ్ళని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించినారు. వాళ్ళ రికవరీ నుంచి మేడం ఫార్వర్డ్ చేసినారు మేడంకి ఫార్వర్డ్ చేసినిచ్చి వాళ్ళని ఎవరిని చేర్చుకోలే. మేడం దగ్గరికి వచ్చి ఇట్లా మెంటల్ ఇల్లు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుండి ఇట్లా చేసినాము, మీరు చేర్చుకోవాలంటే వాళ్ళ పరిస్థితి చూసి చేర్చుకున్నాము. వాళ్ళు ఫస్ట్లో మన ఆశ్రమానికి వచ్చినప్పుడు చాలా భయంకరంగా చాలా బీభత్సంగా ఇచ్చేసేవాళ్ళు. బాత్రూమ్కి వెళ్తే బట్టలు లేకుండా బయటకు వచ్చేవాళ్ళు వాళ్ళు. అయినా కానీ నా భార్య దగ్గరుండి ఇట్లా చేస్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు మెడిసిన్స్ పొద్దునంటే సాయంత్రం మెడిసిన్స్ వెళ్ళిన లెట్రిన్ బాత్రూమ్ అట్లా పాస్ చేసుకుంటారు. వాళ్ళకి మధ్యస్థిమితం ఉండదు అన్నమాట. అట్లాంటి వాళ్ళకి అది ఒకటో తేదీని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతాము. వాళ్ళు తీసుకొచ్చి చేస్తాము. తీసుకుపోయేకి ఇబ్బంది అంటే డాక్టర్ ఎల్లూరు ప్రభాకర్ సార్ని అడిగితే 2 సార్లు 3 సార్లు వచ్చి అక్కడే సర్వీస్ చేసినాడు. మీరు ఏ రోజన్నా గవర్నమెంట్ ఏమన్నా సహాయం కోరినారా? ఎవరైనా ప్రజాప్రతినిధిని కానీ అధికారిని కానీ? చాలాసార్లు అడిగినాము. పేపర్లో వచ్చిన కథనాలు కూడా ఉన్నాయి. కనీసం రేషన్ కార్డు ఇవ్వండి, రేషన్ ఇవ్వండి, లేదంటే నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళకి ఇదైతుంది, లేదంటే ఆధార్ కార్డు ఇవ్వండి అని పేపర్లో కథనాలు వచ్చినాయి మావి. ఇట్లా ఇవ్వలేదని, ఇవ్వండి అని. అయినా ఎవరు పట్టించుకోలేదు. మన రీసెంట్ కూడా ఒక కథనం వచ్చింది, ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ కొడుకులు కూడా పెన్షన్ వీకేసినారని. అయినా కానీ ఇంతవరకు ఎవరు ఇది చేసుకోలేదు. అవునా? ఇప్పుడు మీరు ఏమి ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి? మీ ఆశ్రమానికి ఏం ఆశిస్తున్నారు? మాకు ఏముంది సార్, వాళ్ళకి పెన్షన్, రేషన్ ఇస్తే దాతలపైన ఎక్కువ ఆధారపడకుండా ధైర్యంగా మేము ఇది చేస్తాము. ఇప్పుడు జిల్లా కలెక్టర్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు? తీసుకుపోయినాం సార్, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాము. మొత్తం పేపర్లో వచ్చినది గ్రీవెన్స్గా. ప్రతి మండే పోయి లెటర్ ఇచ్చినాము. అయినా కానీ స్పందించలేదు సార్. ఆధార్ కార్డు ఇవ్వండి అనేది కూడా ఇవ్వలేదు సార్ కనీసం. సరే, ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా వీళ్ళ కోసం ఏం చేయాలని మీరు ఆలోచిస్తున్నారు? మేమైతే సార్ జీవితంలో మా స్థాయి ఇప్పటికి ప్రజెంట్కి అయితే నాకంటే కూడా నా భార్యదే మెయిన్ ఆడ వర్క్. మేము ఇప్పటికే 29 మంది ఉన్నారు. చిన్న పిల్లలు కాటింటే, గాయాలు పురులు వండే వాళ్ళు కాటింటే అందరూ ఉన్నారు మా దగ్గర. అయినా మనం స్థాయికి మించి ఇప్పటికే చేస్తున్నాం. అయినా దాతలు వీళ్ళంతా ముందుకు వచ్చి ఇంకా ప్రభుత్వం ముందుకు వస్తే ఇంకా మరింత మందికి సర్వీస్ చేసేందుకు అనంతపురం జిల్లాలో
అనాథలు బెగ్గర్స్ లేని సమాజాన్ని చేయాలని నా కోరిక. మీ ఆశ్రమ నిర్వహణకి మేజర్గా మీకు హెల్ప్ అయిన దాతలు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్. ఈ మామూలుగా ఇప్పుడు 46 అనాథ శవాలకి అంత్యక్రియలు చేసినాము. అయినా ప్రతి శవానికి ఇబ్బంది పెట్టే చూసి కొన్ని పత్రికల్లోను మీడియాలను చూసి వాళ్ళు సుధీర్ వైబిడ్జి వాళ్ళు అంబులెన్స్ ఇచ్చినారు. అలాగే కల్పతరు మ్యాక్స్ సొసైటీ అని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మేనేజర్ రిటైర్డ్ సార్ అంతా వాళ్ళ టీం అంతా కలిసి ₹1,00,000 టాటా షీట్లకి ఇచ్చినారు. ఆర్టీటీ ఫాదర్ ఫెర్రర్ వాళ్ళు మొత్తం ₹95,000 ముందు షెడ్ కన్స్ట్రక్షన్కి ఇచ్చినారు. నార్పల్ల గ్రామానికి చెందిన శివ అని తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతని మనకు పరిచయం లేకుండా కానీ పిలిచి ₹1,00,000 ఇచ్చినాడు. ఇట్లే ప్రతి ఒక్కరూ ఇట్లే స్పందించి దాతలు అయితే బాగానే స్పందించారు. ఇది చదివితే చాలు, దీంట్లో మొత్తం అంతా జరుగుతుంది. ఎందుకంటే మనకి చిన్నప్పుడు తల్లి పాలిస్తున్నప్పుడు అన్నం తింటుంటుంది. అన్నం తిన్నప్పుడు పిల్లోడు లెట్టిన కూర్చుంటే అన్నం తట్టక చేయి కడుక్కొని మళ్ళా ఆ లిట్రిని తీసేసి మళ్ళీ అన్నం తింటుంది. కనీసం మన తల్లిదండ్రులకి చిన్నప్పుడు చేసిండే మా దాంట్లో 1% చేస్తే వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే మన మామూలుగా ప్రతిరోజు వస్తుంటాయి తల్లిదండ్రులని ఇట్లా ఇది చేసినాడు, బతుకునే వాళ్ళని ఇట్లా పూస్తున్నారు ఇట్లా. ఎందుకంటే చాలా బాధాకర విషయం ఇది. ఎందుకంటే చరిత్రలో కూడా ఇది చదువు ప్రతి ఒక్కరూ పెద్దలు బాగా చదువుకునే వాళ్ళే ఇట్లా జరుగుతుంది. ఆ చదువు సంస్కారవంతమైన చదువు కాక ఇలా జరుగుతుంది. ఎందుకంటే మానవుడు చాలా ఎదుగుతున్నాడు. ఊరికే లక్షలు సంపాదిస్తున్నాడు, వేలలో సంపాదిస్తున్నాడు నెల. అయినా కానీ వాళ్ళు నెలకి ఏడో వృద్ధాశ్రమంలోనే పెట్టి ఇట్లా జరుపుతున్నారు. మామూలుగా తల్లిదండ్రుల ప్రేమ అనేది దగ్గరుండి పలకరించే వాళ్ళకి అర్థమవుతుంది. ఏడో కోడలు వచ్చిన రోజు పెళ్లి రోజు మాత్రం చూస్తారు అంతే. మళ్ళీ ఎక్కడ వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు, వీళ్ళు ఇక్కడ ఆశ్రమాలకు పోతారు. ఎందుకంటే చాలా బాధాకర విషయం ఇది. ప్రతి ఒక్కరు మెయిన్ 2007 వయోవృద్ధుల పోతున్న చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం ఒకటి అమలు చేస్తే ప్రతి జిల్లాలోనూ ఆశ్రమం పెట్టాలని. అయినా కానీ ఇంతవరకు ప్రభుత్వం ఆలోచించలేదు. అనంతపురంలో బెగ్గర్స్ గాయాలై పురుగులు పడి చాలా మంది ఉన్నారు. మెయిన్ తమిళనాడు, కర్ణాటక నుండి 45 మంది 50 మందిని బెగ్గర్స్ని వ్యాన్లో తెచ్చి ఇడిచిపోయినారు అనంతపురంలో. మొత్తం అంతా అంతా ఒకటే డ్రెస్లే ఉంటారు. వాళ్ళకి చదువు రాదు, తెలుగు మాట్లాడరు, అంతా కన్నడ మాట్లాడేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి రాంగ్ పెరిగిపోతుంది. ప్రభుత్వం కూడా దీని గురించి పట్టించుకోలేదు. ఒకసారి దీన్ని ఆలోచన చేస్తే మా పరిధిలో నాకు ఎలాంటి వేతనం ఇవ్వకోకుండా నేను ఉచితంగా సర్వీస్ చేస్తున్నా. నేను ప్రతినిధులు కడుపున పుట్టిన కన్న బిడ్డలే కన్న తల్లిదండ్రులను కాదనుకుంటున్న ఈ రోజుల్లో మన కాట్నేకాలో కృష్ణారెడ్డి, ఆయన సతీమణి దేవి, వారికి తోడుగా వారి తల్లి, వారి కొడుకులు, వీరంతా కలిసి కూడా ఎంతోమంది అనాథ వృద్ధులకు సేవ చేస్తున్నారు. కృష్ణారెడ్డి తన యావదాస్తిని పణంగా పెట్టి కేవలం వయోవృద్ధుల కోసమే అన్నట్టుగా తన జీవితాన్ని తానే అంకితం చేసుకుంటున్నాడు. కాట్నే కాలువలో ఉన్న ఈ ఆశ్రయ అనాథాశ్రమానికి చేయూతనిచ్చేందుకు అనేక మంది దాతలు తరలి రావాలని వారు మనసారా ఆహ్వానిస్తున్నారు. కెమెరామెన్ బండి సీనుతో వీడియో జర్నలిస్ట్ ప్రదీప్, ఏసీడీసీ ఛానల్, అనంతపురం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రేమించే హృదయం, స్పందించే మనస్సు, పనిచేసే చేతులు, ఈ మూడు కలగలిసిన కారుణ్యమూర్తులు అనంత ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఈ చిరు ప్రయత్నమే మా స్ఫూర్తి కార్యక్రమం. ఆనాడు నవభారత నిర్మాణం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలనే త్యాగం చేసి చరిత్రలో నిలిచారు. నేడు నవ సమాజ నిర్మాణం కోసం మరెందరో మానవతావాదులు వివిధ రంగాల్లో రాణిస్తూనే తమదైన శైలిలో ప్రజల పట్ల స్పందిస్తూ వారి సేవలో ముందుకు సాగుతున్నారు. నిజాయితీ, నిబద్ధతలకు నిలువెత్తు రూపాలుగా నిలుస్తూ సాటి మనిషికి సహాయపడాలనే నిర్మల హృదయంతో జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తుల జీవితాలను భావితరాలకు పరిచయం చేసే
ఈ మహత్తర కార్యక్రమమే ఈ స్ఫూర్తి